హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆల్. కార్తీక మాసం 3వ రోజు కథ విందామా? కార్తీక మాసంలో స్నానాలు, దానాలు, జపాలు, తపస్సులు, పురాణ శ్రవణాలు వంటి ఆచారాలు చేయడం వల్ల పాపాలు నశించి శాశ్వత శాంతి లభిస్తుందని వశిష్ఠ మహర్షి జనకరాజుకు ఉపదేశించారు. వారు ఈ విధంగా చెప్పారు: కార్తీక మాసంలో స్నానాలు, దానాలు, జపాలు చేయడం వల్ల పాపాలు నశించి శాశ్వత శాంతి లభిస్తుందని చెప్పారు. కార్తీక మాసంలో శివ పూజ, విష్ణు పూజ, దీపారాధనలు, వనభోజనాలు వంటి ఆచారాలు చేయడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయని కూడా చెప్పారు. కథ వివరంలోకి వస్తే, పూర్వం కావేరీ నది తీరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. అతనికి ఒక కుమారుడు దేవదత్తుడు ఉన్నాడు. దేవదత్తుడు తండ్రి సూచించినట్లుగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేదు. ఆ కారణంగా అతనికి శాపం వచ్చింది మరియు ఎలుక రూపంలో జన్మించాడు. తరువాత విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కలిసి కార్తీక స్నానం చేసి దేవదత్తుని ఎలుక రూపంలో చూశారు. ఆయన కార్తీక మహత్యాన్ని విని పూర్వజన్మలో చేసిన పాపాలు నశించాయి. దేవదత్తుడు తన పూర్వ రూపాన్ని పొందాడు మరియు శాశ్వత శాంతిని కూడా పొందాడు. ఈ కథ ద్వారా మనకు తెలియజేయబడింది: కార్తీక మాసంలో ఆచరించే వ్రతాలు, పూజలు, స్నానాలు, దానాలు వంటి ఆచారాలు పాపాలను నశింపజేస్తాయి. శాశ్వత శాంతి మరియు పుణ్యఫలాలు పొందాలంటే కార్తీక వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. సో ఇది ఫ్రెండ్స్, కార్తీక పురాణంలోని 3వ రోజు కథ. యాక్చువల్గా చాలా పెద్ద కథ, కానీ చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా ఉంటుందని చాలా చిన్న కథగా పోస్ట్ చేశాను. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.